So in operators, there are 6 types of operators. We are looking into first type of operator, which is arithmetic operators. Okay. సో మీకు ఎక్కడ వరకు చెప్పాను? ఐ థింక్ విచ్ ఆపరేటర్ వరకు చెప్పాను సునీల్? ఐ థింక్ మాడ్యులస్ వరకా? విచ్ ఆపరేటర్? సునీల్ కానీ కృష్ణ కానీ కెన్ యూ రిప్లై విచ్ ఆపరేటర్ వరకు చెప్పాను మీకు? మాడ్యులస్ కూడా చెప్పాను. డివిజన్ వరకు చెప్పాను, రైట్? యా, ఓకే. సో అయితే అందుకే మళ్ళీ బ్రీఫ్ గా చెప్తాను అసలు అర్థమెటిక్ ఆపరేటర్స్ లో ఏమేమి వస్తాయని. ఓకే. సో విల్ సి ఆపరేటర్స్, ఓకే, అండ్ ద యాక్షన్ విచ్ దే పర్ఫార్మ్. ఓకే. సో ఫస్ట్ మీరు ప్లస్ అనే ఆపరేటర్ ఉంది మీకు. యాక్షన్ ఏంటి? ఏ యాక్షన్ పర్ఫార్మ్ చేస్తుంది? అడిషన్. ఓకే. అండ్ సబ్ట్రాక్షన్ కి మైనస్ ఆపరేటర్ ఉంది. ఓకే. డివిజన్, సారీ, మల్టిప్లికేషన్ కి స్టార్ ఇస్ ఆపరేటర్. ఓకే. డివిజన్ కి స్లాష్ ఆపరేటర్. ఓకే. సో ఇక్కడ ఒక పాజ్ ఇవ్వాల్సి వస్తుంది. సో డివిజన్ అంటే ఇఫ్ యూ యూజ్ ఓన్లీ స్లాష్ అనే ఆపరేటర్, ఓకే, అవుట్పుట్ ఏమవుతుందో ఒకసారి తెలియాలి కదా. సో ఫస్ట్ విల్ సి అవుట్పుట్ యూజింగ్ డిఫరెంట్ ఆపరేటర్స్. ఓకే. సో మీ రెండు వాల్యూస్ తీసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు సే 15, ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి. ఓకే. నేను ఫస్ట్ రెండింటిని యాడ్ చేస్తున్నాను. ఓకే. ఆన్సర్ ఎంత వస్తుంది? 20. If I subtract them, okay, I'll get 10. If I multiply them, 15 5 and the 75. Okay. Now if I divide them, okay, ఏమవుతుంది అనేది. Okay. You're checking the output. Okay. Okay, 1 second guys. మళ్ళీ రన్ చేస్తాను. మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? సో ఫస్ట్ 20 వచ్చింది, 10, 75, 3.0, రైట్? సో యాడ్ చేస్తే 20, సబ్ట్రాక్ట్ చేస్తే 10, మల్టిప్లై చేస్తే 75, డివైడ్ చేస్తే ఏమవుతుంది? మీకు 3.0 వస్తుంది. అంటే ఏంటి? ఇఫ్ యూ యూజ్ స్లాష్ అనే ఆపరేటర్, మీ అవుట్పుట్ ఎప్పుడు ఫ్లోటే. ఓకే. యువర్ అవుట్పుట్ విల్ బి ఆల్వేస్ ఫ్లోట్. ఓకే. వెన్ యూ యూజ్ సింగిల్ స్లాష్ ఫర్ డివిజన్. ఓకే. బట్ 15/5 అంటే కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3, నాట్ 3.0 కదా. ఆన్సర్ 3 అవ్వాలి, 3.0 కాదు. ఓకే. సో అందుకే ఏమైంది మీకు డివిజన్ లో దెర్ ఇస్ అనదర్ ఆపరేటర్ కాల్డ్ డబల్ స్లాష్. ఓకే. ఇది ఏం చేస్తుంది? ఫ్లోర్ డివిజన్ చేస్తుంది. సో ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటి అంటే యువర్ అవుట్పుట్ విల్ బి ఇంటీజర్ ఓన్లీ. ఓకే. మీ అవుట్పుట్ ఎప్పుడు ఇంటీజరే అవుతుంది. ఓకే. దానికంటే ముందు ఒక స్మాల్ ఐడియా ఉందో చెప్పండి. నేను ఇలా ప్రింట్ చేస్తున్నాను కదా, ఈ 4 వాల్యూస్ నాకు అవుట్పుట్లో ఎలా వస్తుంది? 20, 10, 75, 3.0 అని వస్తుంది. నాకు అవుట్పుట్లో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 20 అని రావాలి, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 10, ఏ ఇంటూ బి 75 ఇలా రావాలనుకోండి. ఇక్కడ ఏం చేంజ్ చేయాలి? ఐడియా ఉందా గైస్? కృష్ణవేణి అండ్ సునీల్ ఏం చేయాలి? ఎనీ ఐడియా? నాకు అవుట్పుట్లో ఏం రావాలి? ఓకే, సరే, ఇక్కడ ఎగ్జాంపుల్ అవుట్పుట్ చెప్తాను. నాకు అవుట్పుట్లో ఏం రావాలంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 20 అని రావాలి. నాట్ జస్ట్ మీకు ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుంది? జస్ట్ 20 అని వస్తుంది అవుట్పుట్ కాదు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 20 రావాలంటే ఏం చేయాలి? సునీల్ ఆర్ కృష్ణ అని ఎనీ ఐడియా? మీకు ఐడియా ఉందా లేదా చెప్పండి. ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్ జస్ట్ సే నో, నేను ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ తెలుసా లేదా? సునీల్ అండ్ కృష్ణవేణి. సార్ అవుట్పుట్ యూస్ చేస్తే యా అవుట్పుట్ ప్రింట్ లోనే ఏమి ఇస్తారు అనేది అడుగుతున్నాం. ఓకే సునీల్. సో
ప్రింట్లో ఎలా ఇస్తారు అంటే మీకు A+B అని కూడా రావాలి అవుట్పుట్లో. ఓకే, సో అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఒక స్ట్రింగ్ ఇవ్వండి. ఓకే, స్ట్రింగ్లో ఏమిస్తారు A+B ఈక్వల్ టు అని ఇస్తున్నారు. దిస్ ఇస్ స్ట్రింగ్. ఓకే, అదే మీ స్ట్రింగ్లో ఏమి ఇచ్చారో అది ఎగ్జాక్ట్గా ప్రింట్ అవుతుంది. సో మీకు ఈ అవుట్పుట్ ఇలా వస్తుంది. కానీ ఆన్సర్ ఏంటి? ఆన్సర్ 20 రావాలంటే 20 is stored in A+B. సో ఇది ఇలా. ఓకే, సో స్ట్రింగ్లో ఇచ్చింది ఎగ్జాక్ట్గా ప్రింట్ అవుతుంది. మీ ఆన్సర్ ప్రింట్ అవ్వాలంటే ఆపరేటర్ యూజ్ చేయాలి. ఓకే, సేమ్ విత్ ఆల్ దీస్ వాల్యూస్. ఓకే, సో అలా ఈజీ. ఎందుకంటే మీకు ఒక ఆన్సర్ వచ్చింది, అది ఆన్సర్ దేనికో కూడా తెలియాలి కదా. సో ఎందుకు ఇవ్వాలి అంటే, సో ఇఫ్ యూ సీ ది అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తున్నాయి, యూఆర్ గెటింగ్ జస్ట్ వాల్యూస్ 20, 10, 75 అండ్ 3.0, రైట్. ఈ వాల్యూస్ ఎందుకు వస్తున్నాయని తెలియాలంటే మీకు యూ షుడ్ నో, రైట్, ఫర్ విచ్ ఆపరేషన్. అందుకే దానికోసం మీరు స్ట్రింగ్స్ కూడా ఇవ్వాలి. ఓకే, సో ఇలా ఇస్తే మీకు ఏ ఆపరేషన్కి ఏ వాల్యూ వచ్చిందని తెలుసు. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. లాస్ట్ వన్ ఇస్ డివిజన్. ఓకే, ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది చూసారు కదా. సో A+B ఈజ్ ఈక్వల్ టు 20, A - B ఈజ్ ఈక్వల్ టు 10, A ఇంటూ B అండ్ సో ఆన్. ఇలా వస్తే ఏంటంటే మీరు ఏ ఆపరేషన్ చేశారు, ఆన్సర్ ఏంటి అనేది ఇప్పుడు క్లియర్గా వస్తుంది. అర్థమైందా? అండర్స్టూడ్ గైస్, సునీల్ అండ్ కృష్ణవేణి. సో అవుట్పుట్లో మీకు ఇలాంటి క్యారెక్టర్స్ రావాలంటే మీరు స్ట్రింగే యూజ్ చేయాలి. అప్పుడే మీకు మీ స్ట్రింగ్లో ఇచ్చిన క్యారెక్టర్స్ ఎగ్జాక్ట్గా ప్రింట్ అవుతుంది. అర్థమైందా గైస్? యా, ఓకే, థ్యాంక్ యూ సునీల్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, సో ఫ్లోర్ డివిజన్ ఎందుకు కావాలి మనకి? సో యాక్చువల్గా 15ని 5తో డివైడ్ చేస్తే యువర్ ఆన్సర్ షుడ్ బి 3 అండ్ నాట్ 3.0. సో మీకు ఇంటీజర్ ఆన్సర్ రావాలంటే మీరు సింగిల్ స్లాష్ కాదు డబల్ స్లాష్ యూజ్ చేయాలి. ఓకే, సో అది చూద్దాం. సో ఇక్కడ ఏంటి, నేను డబల్ స్లాష్ ఇవ్వాలి. సో ప్రింట్ A/B ఈక్వల్ టు, ఓకే, మీరు A/B ఇస్తే మీ యుల్ గెట్ ఇంటీజర్ అవుట్పుట్ అండ్ నాట్ ఫ్లోట్. ఓకే, సో అది కూడా చూద్దాం. ఓకే, సో మీకు ఏమొచ్చింది లాస్ట్లో A/B ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటీజర్ అవుట్పుట్ వచ్చింది. సింగిల్ స్లాష్ ఇస్తే ఫ్లోట్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసిందే కానీ మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను. డివిజన్కే మీకు డౌట్స్ ఉంటాయి, మిగతా ఈజీ. ఓకే, అందుకని ఇవేం ఎగ్జిక్యూట్ చేయట్లేదు నేను, మీకు డివిజన్ దగ్గర డౌట్స్ వస్తాయి. ఓకే, సో ఇఫ్ ఐ గివ్ హియర్ 15.5 అండ్ 5 ఇచ్చాను అనుకోండి, మరి అప్పుడే అదే ఎందుకు సార్. ఇఫ్ ఐ గివ్ 11, ఓకే, 11 ఇక్కడ 5 ఇక్కడ ఇచ్చాను అనుకోండి, సింగిల్ స్లాష్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఏమొస్తుంది, డబల్ స్లాష్ యూజ్ చేస్తే ఏమొస్తుంది. ఓకే, సో సింగిల్ స్లాష్ యూజ్ చేస్తే ఏమొస్తుంది, 11/5 ఇస్ 2.2. ఓకే, అది వస్తుంది. డబల్ స్లాష్ యూజ్ చేస్తే 2 అని వస్తుంది. సో అది చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, మీకు సింగిల్ స్లాష్ యూజ్ చేస్తే 2.2 కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. డబల్ స్లాష్ యూజ్ చేస్తే 2 అనే వచ్చింది. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఇఫ్ యూ గివ్ వాల్యూ A is 11 and B is 5, యువర్ రైట్ ఆన్సర్ విల్ బి యూజింగ్ సింగిల్ స్లాష్ యూజ్ చేస్తేనే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, డబల్ స్లాష్ యూజ్ చేస్తే రాదు. ఓకే, దట్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఫర్ ఇఫ్ యువర్ వాల్యూస్ ఆర్ లైక్ దిస్, మీరు ఇక్కడ సింగిల్ స్లాష్ యూజ్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే మీ వాల్యూస్లోనే ఫ్లోట్ ఉందనుకోండి. సో ఇఫ్ ఐ గివ్ 20.5 ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది అంటే సింగిల్ స్లాష్ మీకు ఆన్సర్ ఏమొస్తుంది, 4.1 కరెక్ట్ వస్తుంది. బట్ డబల్ స్లాష్ ఏమి వేయాలి, ఇంటీజర్ ఆన్సర్ వేయాలి. కానీ ఏమవుతుంది చూడండి. ఓకే, సో ఈ సింగిల్ స్లాష్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది, ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ 4.1 వచ్చింది. కానీ డబల్ స్లాష్లో మీకు ఇంటీజర్ రాలేదు, ఫ్లోట్ వాల్యూ వచ్చింది. ఎందుకు వచ్చింది? సో అక్కడ ఏంటి అంటే మీకు ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ తెలియాలి. సో సింగిల్ స్లాష్ అనేది ఆ ఫ్లోట్ ఆన్సర్ ఇస్తుంది, కానీ ఇట్ విల్ చేంజ్ డేటా టైప్. ఓకే, సో ఇట్ విల్ చేంజ్ ఈ డేటా టైప్ని మారుస్తుంది. ఓకే, కింద ఇస్తాను
ఫ్లోట్ ఎప్పుడు యూజ్ చేసినా సరే మీకు డేటా టైప్ మారుతుంది. ఓకే, సారీ, స్లాష్ ఆపరేటర్ ఎప్పుడు యూజ్ చేసినా సరే మీకు డేటా టైప్ విల్ చేంజ్. సో అందుకే మీరు ఇంటీజర్ నేను 25 ఇచ్చిన మీ ఆన్సర్, సో ఇలా ఇచ్చినా కూడా మీకు ఆన్సర్ 4.0నే వస్తుంది ఇఫ్ యూ గివ్ సింగిల్ స్లాష్ ఆపరేటర్. బట్ డబల్ స్లాష్ ఆపరేటర్ విల్ నాట్ చేంజ్ డేటా టైప్. ఓకే, సో 1 second. So double slash operator will not change data type. Okay, అందుకనే మీకు ఏమవుతుంది, మీరు ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఫ్లోట్ కాబట్టి ఆన్సర్ లో కూడా ఫ్లోటే వస్తుంది, ఇంటీజర్ రాదు. బట్ రిమెంబర్, ఫ్లోర్ డివిజన్ యూజ్ చేసేదే మీకు ఇంటీజర్ ఆన్సర్ రావాలి కాబట్టి దీని ఆన్సర్ ఏమొస్తుంది 4.0 అని వస్తుంది. ఓకే, నాట్ 4.1. ఫస్ట్ అవుట్పుట్ చూపిస్తాను దెన్. ఓకే, ఆల్రెడీ చూపించాను. సో ఏమవుతుంది చూసారు కదా, మీకు ఇక్కడ A/B కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది, A/B రాంగ్ ఆన్సర్ ఇస్తుంది. మీకు ఫ్లోట్ వాల్యూ ఇచ్చారు మీ వాల్యూలో, సో మీకు అవుట్పుట్ లో కూడా ఫ్లోటే వస్తుంది. బట్ 4.0 ఇస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్, 4.1. ఓకే, ఎనీ డౌట్స్ ఇన్ దిస్ గైస్? టిల్ నౌ ఎనీ డౌట్స్? డివిజన్ వరకు ఆల్రెడీ డిస్కస్ చేసింది, అందుకని అడుగు. So now we'll see next operator, which is modulus. Okay, the operator percentile అనేది the operator, the name is modulus. Okay, so ఈ ఆపరేటర్ చేసే యాక్షన్ ఏంటి అంటే రిమైండర్. ఓకే, మీకు రిమైండర్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, సో రిమైండర్ గురించి తెలియాలి కాబట్టి మీకు సింపుల్ వాల్యూస్ ఇస్తాను. if I give here 3 and if I give here 4, సో ఇక్కడ నేను డివిజన్ చెక్ చేయట్లేదు. ఓకే, జస్ట్ మాడ్యులస్, A మాడ్యులస్ B. దీని ఆన్సర్ ఏమవుతుంది, రిమైండర్ ఏమవుతుంది గైస్? కృష్ణవేణి అండ్ సునీల్ ఏమవుతుంది ఆన్సర్? 3%. 4 అంటే ఏమవుతుంది? ఇట్ ఈస్ క్యాలిక్యులేటింగ్ రిమైండర్, ఓకే, నాట్ డివిజన్. సో ఆన్సర్ ఏమవుతుంది? సింపుల్ వాల్యూస్ ఏమో చెప్పండి. సో ఆన్సర్ విల్ బి 3 అండ్ నాట్ 1. ఓకే, దీని ఆన్సర్ ఏమవుతుంది? 3. ఓకే, అది ఎలాగో కూడా చూపించాలి కాబట్టి ఫస్ట్ ఆన్సర్ చూడండి. A% 3 అని వచ్చింది. అది ఎలాగనేది మీకు చెప్పాలి అంటే ఐ హ్యావ్ టు యూస్ అనదర్ స్క్రీన్. ఓకే, సో వెయిట్ ఫర్ 1 minute. నేను ఇంకో స్క్రీన్ ని ఓకే, సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఏం చెక్ చేయాలి, మీకు వాల్యూస్ ఏంటి? A is 3, B is 4. ఓకే, యూ వాంట్ టు ఫైండ్ అవుట్ రిమైండర్. సో A%B అంటే ఏని బీతో బీతో డివైడ్ చేస్తే రిమైండర్ ఏంటి? సో ఇక్కడ ఇఫ్ యూఆర్ రిటర్న్ యాజ్ A%B అని రాస్తే 3%4. ఓకే, నువ్వు ఏది దేని డివైడ్ చేస్తుందంటే 4 is dividing 3. ఓకే, సో 4 is dividing 3. 4 3ని డివైడ్ చేస్తుందా? నో. సో 4 0 0, రిమైండర్ ఏంటి? 3. అర్థమైందా? సో అర్థమైందా సునీల్ అండ్ కృష్ణవేణి? వై డిడ్ వి గెట్ 3 అనేది? ఎనీ డౌట్స్? ఆన్సర్ 3 ఎందుకు వచ్చింది అర్థమైందా? ఎనీ డౌట్స్ గైస్? కెన్ ఐ మూవ్ ఆన్? నో, ఇఫ్ ఐ గివ్ సమ్ అదర్ వాల్యూస్ అది కూడా చూద్దాం. సో ఇక్కడ 3 4 కాదు, 7 9 ఇచ్చా అనుకోండి, ఏమొస్తుంది ఆన్సర్? మీకు ఇందాటి కాన్సెప్ట్ అర్థమైతే దీని ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. Y 0
సునీల్ 7 9కి ఎక్కడైనా కామన్ ఫ్యాక్టర్ ఉందా? లేదు కదా. మీరు 7ని డివైడ్ 7ని 9తో డివైడ్ చేస్తున్నారు. యువర్ రిమైండర్ విల్ బి 7. ఓకే, కాన్సెప్ట్ అర్థం అవుతుంది. మీరు రిమైండర్ చెక్ చేస్తున్నారు. ఇందాక ఆన్సర్ ఏమొచ్చింది? దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇందాక రిమైండర్ ఏమని వచ్చింది? 3 అని వచ్చింది. వీఆర్ గివింగ్ వాల్యూస్ ఏంటి? A is 7, B is 9. అంటే యువర్ 7 ఈస్ బీయింగ్ డివైడెడ్ బై 9. ఓకే, సో 9 జీరోగా 0. నేను అడిగేది కోషంట్ కాదు, రిమైండర్. రిమైండర్ ఏమవుతుంది? 7. అర్థమవుతుందా? సో ఇఫ్ ఐ గివ్ పర్సెంటైల్ ఐ విల్ గెట్ రిమైండర్ అండ్ 7. ఓకే, సో ఇఫ్ యూ ప్రింట్ 7%9 అంటే మీకు ఆన్సర్ 7 వస్తుంది. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూపించి ఎందుకు అనేది కూడా చెప్తాను. ఓకే ఓకే, మీకు ఆన్సర్ 7 వచ్చింది. ఎందుకు అంటే సో దేర్ ఇస్ సింపుల్ రూల్. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద రూల్ ఫస్ట్. ఏంటి అంటే ఇక్కడ కాదు, ఇక్కడ. సో మీరు మాడ్యులస్ అనే ఆపరేటర్ రిమైండర్ చెక్ చేయాలనుకున్న 2 వాల్యూస్ తీసుకుంటున్నారు. ఓకే, సో A is equal to 7, B is equal to 9 ఇలా తీసుకుంటున్నారు. If you are trying to calculate remainder, okay, A percentile B అని రాస్తారు. నో సింపుల్ రూల్ ఏంటంటే మీరు ఇలా రిమైండర్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఇఫ్ యువర్ A is less than B, ఓకే, రిమైండర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీ ఆన్సర్ ఎప్పుడు ఏ అనే అవుతుంది. ఓకే, యువర్ ఆన్సర్ ఈజ్ ఏ. సో అందుకే మీరు 3 4 అని తీసుకున్నారు. 3 is less than 4 కాబట్టి ఏ పర్సెంటైల్ బి అంటే ఎంత వచ్చింది ఆన్సర్? 3. ఓకే, ఇక్కడ కూడా ఏంటి 7 9 తీసుకున్నారు. 7 is less than 9. సో ఆన్సర్ ఏమొచ్చింది? 7. ఇదే కాదు, మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి. సో ఇఫ్ ఏ ఇస్ సమ్ 666, ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 669. ఓకే, ఇక్కడైనా సరే ఏమొస్తుంది ఆన్సర్? రిమైండర్ విల్ బి 6. ఓకే, రూల్ అర్థమైందా? సో ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు డివైడ్ ఏ విత్ బి అండ్ మీ ఏ అనేది బి కంటే లెస్సర్ వాల్యూ అయితే మీ ఆన్సర్, సో రిమైండర్ ఆన్సర్ ఎప్పుడు ఏనే అవుతుంది. ఓకే, నేను ఇక్కడ 666 ఇచ్చి ఇక్కడ 668 ఇచ్చిన మీ ఆన్సర్స్ న్యూమరేటరే అవుతుంది. అంటే 666 అవుతుంది. ఓకే, అలా కాకుండా ఇఫ్ యువర్ ఏ వాల్యూ ఈస్ గ్రేటర్ దాన్ బి వాల్యూ, ఓకే, సో 668 ఇక్కడ చిన్న వాల్యూస్ తీసుకుంది. సో ఇక్కడ 8 ఉంది, ఓకే, ఇక్కడ 6 ఉంది అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే యూఆర్ ట్రయింగ్ టు డివైడ్ 8 with 6. సో రిమైండర్ 2 అవుతుంది. ఓకే, సో అది కూడా చూద్దాం. సో ఇప్పుడు మీ ఏ అనేది 8, బి 6. ఓకే, మీరు ప్రింట్ ఏ పర్సెంటైల్ బి అంటే ఏంటి? మీరు 8ని 6తో డివైడ్ చేయమంటున్నారు. రిమైండర్ ఏంటి అంటే, సో 6 8ని డివైడ్ చేస్తే 6 1s are 6, రిమైండర్ ఇస్ 2. అర్థమవుతుందా? సో ఇఫ్ యువర్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి, మీరు నార్మల్గా డివైడ్ చేసి చెక్ చేసుకోవాల్సింది. ఓకే, రిమైండర్ ఏంటని మీరు డివైడ్ చేసి చెక్ చేసుకోవాలి. బట్ ఓన్లీ ఇఫ్ యువర్ ఏ ఇస్ లెస్ దాన్ బి, మీ రిమైండర్ ఈజ్ ఆల్వేస్ ఏ. ఓకే, అర్థమైందా? ఎనీ డౌట్స్? రెండు రూల్స్ అర్థమయ్యాయి. సో మాడ్యులస్ రిమైండర్ ఎలా వస్తుంది అర్థమైంది? వాట్ అబౌట్ కృష్ణవేణి? కృష్ణవేణి మీకు అర్థమైందా? కృష్ణవేణి, ఎనీ డౌట్స్ స్టిల్ నో? ప్లీజ్ ఆస్క్. అర్థమైందా? యా, ఓకే, థ్యాంక్ యూ కృష్ణవేణి. సో లాస్ట్ ఆపరేటర్ ఇన్ అర్థమెటిక్ ఏంటి అంటే అది ఇక్కడ చూద్దాం. ఓకే, సో లాస్ట్ ఆపరేటర్ ఇన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఈజ్ డబల్ స్టార్. ఓకే, డబల్ స్టార్ ఈజ్ యూస్డ్, అది ఏ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది అంటే you will use it to calculate power or exponent. ఓకే, మీరు పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ ని క్యాలిక్యులేట్ చేస్తారు డబల్ స్టార్ యూస్ చేసి. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు 5 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. ఏ 5 అంటారు, బి 2 అంటారు. ఓకే, సో ఇక్కడ ఏమి ఇస్తారు?
డబల్ స్టార్ ఇస్తారు. ఓకే, స్క్వేర్ అంటే 5 raised to the power 2 అంతేనా. సో ఇక్కడ ఏం ఇస్తారు, a is 5, రైట్. సో 5 raised to the power 2 ఏమవుతుంది, 5 స్క్వేర్. ఓకే, సో నేను ఏ డబల్ స్టార్ బి అంటే మీకు 5 స్క్వేర్ వస్తుంది ఆన్సర్, అంటే 25 వస్తుంది. ఓకే, ఏ డబల్ స్టార్ బి ఇస్ 25. ఓకే, నువ్వు క్యూబ్ క్యాలిక్యులేట్ చేయాలంటే బి ఈజ్ ఈక్వల్ టు 2 బదులు 3 అండి. ఓకే, ఇది ఏమవుతుంది, 5 raised to the power 3 అవుతుంది. ఓకే, అంటే ఏంటి, 5 క్యూబ్ 125 వస్తుంది. అర్థమైందా. సో పవర్ ఆపరేటర్, ఎక్స్పోనెంట్ ఆపరేటర్ కూడా అర్థమైందా. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అన్ని అర్థమయ్యాయి. ఎనీ డౌట్స్ గైస్. సో దేర్ ఆర్ 7 అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, ప్లస్, మైనస్, స్టార్, సింగిల్ స్లాష్, డబల్ స్లాష్, పర్సంటేజ్ అండ్ డబల్ స్టార్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ 7 ఉన్నాయి, అవన్నీ అర్థమయ్యాయి. ఎనీ డౌట్స్ ఇన్ ద హోల్ టాపిక్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్, ఎనీ డౌట్స్. ఓకే గైస్, సో నెక్స్ట్ విల్ మూవ్ టు సెకండ్ టైప్ ఆఫ్ ఆపరేటర్. ఓకే, సో మీకు ముందే చెప్పాను, మీ ఆపరేటర్స్ లో దేర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. అందులో మనం ఓన్లీ ఫస్ట్ టైప్ చూసాం, అర్థమెటిక్ చూసాం. సెకండ్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ కాల్డ్ రిలేషనల్. ఓకే, ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, ఏమంటారు, రిలేషనల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. ఫస్ట్ విల్ సీ ద డెఫినేషన్ అండ్ దెన్ విల్ సీ ది నెక్స్ట్ పాయింట్. ఓకే, సో ఇది నాకు ఇక్కడ టైప్ చేయడం కంటే రాయటం, ఇట్స్ బెటర్ టు రైట్. ఓకే, సో నేను అందుకే వేరే స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఈ స్క్రీన్ యూజ్ చేస్తాను. ఓకే, ఓకే గైస్, సో ఇది ఈ స్క్రీన్ కూడా మీకు క్లియర్ గానే కనబడుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో వీఆర్ ఇన్ సెకండ్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ కాల్డ్ రిలేషనల్, ఓకే, ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్ అంటే, దీస్ ఆపరేటర్స్, these operators compare the values, okay, and decide the relation between them. Okay, compare, these operators will compare the values, okay, and decide the relation between them. That is the definition of relational or comparison operators. Okay, relation between them. Now suppose say మీరు you have taken two values, a is equal to say 15, b is equal to 20 అన్నారు. సో ఇవేం డిసైడ్ చేస్తేనే దే విల్ గివ్ యూ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. రెండు ఇంటీజర్స్, రెండు నంబర్స్ ఉన్నాయి అనుకోండి, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ టూ. సో ఎలాంటి రిలేషన్ అంటే ఆ రెండింటి మధ్య, బిట్వీన్ టూ ఇంటీజర్స్ ఆర్ టూ నంబర్స్. గైస్ ఎనీ ఆన్సర్, కృష్ణవేణి కానీ సునీల్ కానీ, ఏం రిలేషన్ ఉంటుంది 15 and 20 అనే రెండు నంబర్స్ మధ్య? కంపేర్ ఎలా చేస్తారు కొంచెం చెప్పండి, 15 and 20ని కంపేర్ ఎలా చేస్తారు? ఓకే, నో ఐడియా. మీ దగ్గర, సో ఇఫ్ దేర్ ఆర్ టూ వాల్యూస్ ఆర్ టూ ఇంటీజర్స్, వాటి మధ్యన ఎలాంటి రిలేషన్ ఉంటుంది అంటే, ఆ రెండు ఈజ్ 15 స్మాలర్ దెన్, ఓకే, అంటే ఏంటి, సో స్మాలర్ దెన్ 20, ఓకే, ఇదొక రిలేషన్. ఈ 15 గ్రేటర్ దాన్ 20, ఇదొక రిలేషన్. ఈ 15 ఈక్వల్ టు 20. సో ఇలాంటి రిలేషన్స్ ఉంటాయి, అర్థమవుతుందా. సో అందుకే వీటిని రిలేషనల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు. ఓకే, సో this is the definition. Now we'll see the example, sorry, operators. Okay, so relations, elanti relations ante less than, greater than, equal to and so on. Okay, so we'll see the operators in relational operators. Okay,
సో ఆపరేటర్ description. Okay. Now we are still in relational operators only. Okay, the relational or comparison operators. Okay. సో ఫస్ట్ ఆపరేటర్ ఏంటంటే డబల్ ఈక్వల్ టు. ఓకే, ఈ డబల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చెక్ చేస్తుందంటే మీరు ఇక్కడ రెండు వాల్యూస్ ని కంపేర్ చేస్తున్నారు. సో అట్లీస్ట్ దేర్ షుడ్ బి టూ వాల్యూస్. సో మీ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తారంటే ఏ డబల్ ఈక్వల్ టు బి అంటే రెండు వాల్యూస్ ఉంటేనే మీ ఆపరేటర్ యూజ్ చేస్తారు. ఓకే, సో డిస్క్రిప్షన్ ఏంటంటే ఇఫ్ లెఫ్ట్ ఆపరెంట్ ఓకే ఈజ్ ఈక్వల్ టు రైట్ ఆపరెంట్ ఓకే దెన్ కండిషన్ ఇస్ అంటే మీ ఆన్సర్ ట్రూ అవుతుంది. ఓకే ఓకే సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇన్ పైథాన్ అప్లికేషన్. ఓకే, సో హియర్ యు ఆర్ సీయింగ్ an example. సో సే మీ సి ఈజ్ ఈక్వల్ టు 9 అనుకోండి, డి ఈజ్ ఈక్వల్ టు 9.0 అనుకోండి. నేను ప్రింట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. సో సి ఈక్వల్ టు డి అంటే ఏం వస్తుంది ఆన్సర్? సో మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ చూసారు కదా, మీరు లెఫ్ట్ ఆపరెంట్ రైట్ ఆపరెంట్ ఈక్వల్ అయితే కండిషన్ ఇస్ ట్రూ అంటే మీ అవుట్పుట్ ట్రూ అవుతుంది అన్నమాట. సో నేను ఇక్కడ C9 అని తీసుకున్నాను, 9.0 డి అని తీసుకున్నాను. ఆన్సర్ ఏమవుతుంది గైస్? వాట్ విల్ బి ది ఆన్సర్ గైస్? మిమ్మల్ని అడుగుతుంది. గైస్ ఎనీవన్ ఆన్లైన్ లో ఉన్నారా? మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. ట్రూ. ఓకే, సునీల్ ఈస్ సేయింగ్ ట్రూ. వాట్ అబౌట్ కృష్ణవేణి? కృష్ణవేణి మీ ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సింపుల్ క్వశ్చన్ నేను అడిగాను. మీ సి వాల్యూ 9, డి ఇస్ 9.0, ప్రింట్ సి ఈక్వల్ టు డి అని. రెండు ఈక్వలా కాదా? ఈక్వల్ అంటే ట్రూ అని వస్తుంది, కాదంటే ఫాల్స్ వస్తుంది. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ కృష్ణవేణి? కృష్ణవేణి మీ కెన్ ఐ నో యువర్ ఆన్సర్? ఓకే, సునీల్ యు ఆర్ రైట్, మీ ఆన్సర్ ఇస్ ట్రూ. ఓకే, ట్రూ అనే వస్తుంది. ఎందుకు ట్రూ అంటే ఈ డబల్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ విల్ చెక్ వాల్యూ అండ్ నాట్ డేటా టైప్. డేటా టైప్ చెక్ చేయదు. డేటా టైప్ అయితే ఫస్ట్ ది ఇంటీజర్, సెకండ్ ది ఫ్లోట్. కానీ అది డేటా టైప్ చెక్ చేయదు, వాల్యూ చెక్ చేస్తుంది. ఓకే, డబల్ ఈక్వల్ టు. సో 9 అన్న 9.0 అన్న వాల్యూ ఒకటే కాబట్టి మీకు ఆన్సర్ ట్రూ వస్తుంది. ఓకే ఓకే గైస్, సునీల్ యూఆర్ రైట్. ఓకే, నెక్స్ట్ ఏంటి? సో విల్ సే నెక్స్ట్ ఆపరేటర్స్. ఓకే, సెకండ్ ఆపరేటర్ ఏంటి అంటే డబల్ ఈక్వల్ తో వీఆర్ చెకింగ్ ఈక్వాలిటీ. నా నెక్స్ట్ అంటే హౌ టు చెక్ ఇఫ్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, సో నాట్ ఈక్వల్ టు కి మీరు ఎక్స్క్లమేటరీ ఈక్వల్ టు ఇవ్వాలి. ఓకే, సో if both the values okay అంటే left operand and right operand. Okay, so if both the values are not equal, okay, అప్పుడు మీకు కండిషన్ ఆర్ మీ అవుట్పుట్ ట్రూ అవుతుంది. ఓకే ఓకే సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. వన్ సెకండ్. దీని ఎగ్జాంపుల్ ఏంటి అంటే సో C is 9, D is 10. ఓకే, సో C నాట్ ఈక్వల్ టు D అంటే ఏమొస్తుంది?
ట్రూనే వస్తుంది. ఓకే, సో ఎందుకంటే సి అండ్ డి ఆర్ నాట్ ఈక్వల్ గా. ఓకే, ఐ కెన్ ఆల్వేస్ గివ్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. సో ఐఎమ్ సేయింగ్ ఎం ఈజ్ ఈక్వల్ టు సునీల్. ఓకే, ఎన్ ఈజ్ ఈక్వల్ టు సునీల్. సో సునీల్ చెప్పండి, దీని అవుట్పుట్ ఏమవుతుంది? ప్రింట్ ఎం నాట్ ఈక్వల్ టు n అంటున్నాం. సో వాట్ విల్ బి ది అవుట్పుట్? సునీల్, కెన్ యూ టెల్ మీ? ఫాల్సా? ట్రూ. కృష్ణవేణి, యు ఆర్ రైట్. సునీల్ ఎందుకు ఫాల్స్ అన్నారు? రిమెంబర్, మీ రెండు సునీలే కానీ M లో క్యాపిటల్ ఎస్ ఉంది, N లో స్మాల్ ఎస్ ఉంది. ఓకే, సో ఇది ఈ రెండు ఏంటి? రియల్ గానే దే ఆర్ నాట్ ఈక్వల్. సో ఏమొస్తుంది? ట్రూ అనే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఓన్లీ అదొక్కటి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, సో డోంట్ ఫర్గెట్ పైథాన్ ఈస్ కేస్ సెన్సిటివ్. ఓకే, సో మీరు ఒక్క లెటర్ కేస్ మార్చినా ఆ రెండు డిఫరెంట్ వర్డ్స్ అవుతాయి పైథాన్. ఓకే, సో ఎంలో మీకు క్యాపిటల్ ఎస్ ఇచ్చాను, ఎన్లో స్మాల్ ఎస్ ఇచ్చాను. ఓకే గైస్. ఓకే, సో నాట్ ఈక్వల్ టు కూడా ఐడియా వచ్చింది కదా. సో ఇంకేమేమి ఉన్నాయి అంటే లెస్ దాన్, గ్రేటర్ దాన్, అవి కూడా ఉన్నాయి. ఓకే, జస్ట్ 1 minute గైస్, నేను ఇప్పుడే వస్తాను. ఓకే, జస్ట్ వెయిట్ ఫర్ 1 minute. ఓకే, సో హాయ్ గైస్. సో వీఆర్ మనం ఇంకా రిలేషనల్ ఆపరేటర్స్ లో ఉన్నాం. థర్డ్ ఆపరేటర్ ఏంటో. ఫస్ట్ ఆపరేటర్ ఈస్ డబల్ ఈక్వల్ టు. ఓకే, సెకండ్ ఆపరేటర్ ఏమో నాట్ ఈక్వల్ టు. థర్డ్ ఆపరేటర్ ఏంటి అంటే లెస్ దాన్. ఓకే, సో ఇఫ్ ఐ రైట్ ఏ లెస్ దాన్ బి, సో ఇలా రాసి ఆపరేటర్ డిస్క్రిప్షన్ ఏంటి? ఇఫ్ లెఫ్ట్ ఆపరెంట్, ఓకే, ఈజ్ లెస్ దాన్, ఓకే, రైట్ ఆపరెంట్. ఓకే, your left operand is less than right operand, then condition is true. Okay, simple examples here. So these are simple operators. Fourth ఏంటి? Greater than. Okay, so రెండు ఒకేసారి చెప్తాను. So if left operator, okay, operand, okay, is greater than right operand, okay, then condition is true. Okay, సో ఇప్పుడు దీని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, లెస్ దాన్ ఆపరేటర్, గ్రేటర్ దాన్ ఆపరేటర్. సో వెరీ సింపుల్. సో ఇక్కడ నేను లెస్ దాన్ ఇస్తాను. ఓకే, సో ఆన్సర్ దేనికి అని తెలియాలంటే మీరు ఆపరేటర్ కూడా ఇవ్వాలి కాబట్టి అది కూడా ఇద్దాం. సో ఇది ఫస్ట్ సి లెస్ దాన్ డి, సెకండ్ సి గ్రేటర్ దాన్ డి. ఓకే, బట్ ఆన్సర్ దేనిది అని తెలియాలి కాబట్టి నేను స్ట్రింగ్ ఇస్తున్నాను. సో సి లెస్ దాన్ డి ఈక్వల్ టు ఏమని వస్తుంది. ఓకే, సి గ్రేటర్ దాన్ డి అంటే ఆన్సర్ ఏమని వస్తుంది. ఓకే, ఓకే, సో ఫస్ట్ దే వస్తుంది ట్రూ, సెకండ్ విల్ బి ఫాల్స్. ఓకే, సో సి లెస్ దాన్ డి ఇస్ ట్రూ. ఓకే, సి గ్రేటర్ దాన్ డి అంటే ఫాల్స్. అంతేనా? Because C is 9 and D is 10. Okay. Now there is also
టూ మోర్ ఆపరేటర్స్ ఏంటంటే లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. సి ఇస్ 9, సి ఇస్ 5, డి ఇస్ 5.0 అనుకోండి. ఓకే, నౌ వాట్ ఆర్ వి చెకింగ్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కి లెస్ దాన్ కి ఏంటి డిఫరెన్స్? సో ఫస్ట్ ది లెస్ దాన్, సెకండ్ ది ఫస్ట్ ది లెస్ దాన్ ఇద్దాం, సెకండ్ ది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇద్దాం. ఓకే, క్లియర్ గా చెక్ చేయండి. సో ఫస్ట్ వాల్యూ ఇస్ లెస్ దాన్ ఆపరేటర్, సెకండ్ దాంట్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటున్నాం. సో ఆన్సర్ ఏమవుతుంది? సి ఇస్ 5, డి ఇస్ 5.0. సో గైస్ ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ దానికి లెస్ దాన్ ఆపరేటర్ యూజ్ చేస్తాను, సెకండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటుంది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని అడుగుతుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమొస్తుంది, సెకండ్ దానికి ఆన్సర్ ఏమొస్తుంది. సో నీల కృష్ణ యూ కెన్ ఆన్సర్. ఓకే, జస్ట్ సే ఆర్డర్ ఏంటి. సో ఫస్ట్ సి లెస్ దాన్ డి అంటే ఏమొస్తుంది? సో ఫాల్స్ అనుకోండి, ఫాల్స్ కింద ఏమవుతుంది? సో ఆ రెండు వాల్యూస్ ఇవ్వండి అవుట్పుట్ లో ఆర్ ఇన్ చాట్ లో మీ ఆన్సర్ చెప్పండి. గైస్ అర్థమైందా? గైస్ సో వాట్ విల్ బి ది ఆన్సర్? ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, సునీల్ యు ఆర్ రైట్. ఓకే, C5, D 5.0 కదా. సో సి అనేది లెస్ దాన్ 5 కాదు. సో అందుకని ఫస్ట్ దానికి ఫాల్స్ వస్తుంది. సెకండ్ దానికి ట్రూ ఎందుకు వస్తుంది అంటే యూఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు ఆపరేటర్ విల్ చెక్ లెస్ దాన్ కండిషన్ చెక్ చేస్తుంది, ఈక్వాలిటీ కండిషన్ కూడా చెక్ చేస్తుంది. సో ఇక్కడ రెండు ఈక్వల్ కాబట్టి ఈక్వాలిటీ కండిషన్ ట్రూ అయింది, అందుకే మీకు ఆన్సర్ ట్రూ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఇది ఫాల్స్, సెకండ్ ఇస్ ట్రూ. ఓకే, ఓకే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో లెస్ దాన్ కి మీకు ఫాల్స్ వచ్చింది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ట్రూ, ఈక్వాలిటీ కూడా చెక్ చేస్తుంది కాబట్టి ట్రూ వచ్చింది. ఓకే, సో మీకు లెస్ దానే కాదు గ్రేటర్ దాన్ కూడా ఉంది. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఉంది. ఓకే, ఇక్కడ కూడా మీకు సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇది ఫాల్స్, సెకండ్ ఇస్ ట్రూ అని వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్. గైస్ సో ఈ సెకండ్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ కూడా ఎనీ డౌట్స్? రిలేషనల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్స్ ఎనీ డౌట్స్? వాట్ అబౌట్ కృష్ణ, అని మీకు ఎనీ డౌట్స్? సో కెన్ ఐ మూవ్ ఆన్ టు థర్డ్ టైప్ ఆఫ్ ఆపరేటర్? యా, ఓకే కృష్ణ. సో థర్డ్ టైప్ ఆఫ్ ఆపరేటర్ ఏంటి అంటే లాజికల్ ఆపరేటర్స్. ఓకే, ఓకే, ఫస్ట్ దాని డెఫినేషన్ అండ్ అందులో ఏ ఆపరేటర్స్ ఉన్నాయో చూద్దాం. సో ఐ స్విచ్ ద స్క్రీన్. ఓకే, ఓకే, సో థర్డ్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఏంటి? లాజికల్ ఆపరేటర్స్. విల్ సి డెఫినేషన్ ఏంటో చూద్దాం, దెన్ విల్ మూవ్. ఓకే, డెఫినేషన్ ఏంటంటే దీస్ ఆపరేటర్స్ combine. Okay, these operators combine two or more. Okay, two or more. Okay, conditional statements. Okay, వీటిని కంబైన్ చేస్తే conditional statements. Now first you should understand what is a conditional statement. Okay, so దాని ఎగ్జాంపుల్ ఒకసారి చూపిస్తాను. If a is equal to say 9 అనుకోండి, 19 అనుకోండి. కండిషనల్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇఫ్ ఐ రైట్
ప్రింట్ ఏ గ్రేటర్ దాన్ 20 అనే స్టేట్మెంట్ రాశాను అనుకోండి, దిస్ ఈజ్ అ కండిషనల్ స్టేట్మెంట్. ఓకే, అంటే ఏంటి, మీరు ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నారు, ఏంటి ఏ అనేది గ్రేటర్ దాన్ 20 కాదా అని చెక్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ యూస్ చేయాలంటే ఏంటి, యూ నీడ్ టు హ్యావ్ 2 or more కండిషనల్ స్టేట్మెంట్స్. సో దెర్ ఆర్ 2 or more దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇలాంటి స్టేట్మెంట్స్ 2 or more ఉంటే మీరు లాజికల్ ఆపరేటర్స్ యూస్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, విల్ సీ వాట్ ఆర్ ద ఆపరేటర్స్. సో సో ఆపరేటర్ and its description. Okay, so logical operators లో ఫస్ట్ ఆపరేటర్ ఇస్ and. ఓకే, ఫస్ట్ ఆపరేటర్ ఏంటి and. సో పైథాన్ లో అండ్ ఆపరేటర్ కి ఏం సింబల్ లేదు. అండ్ అంటే ఇంగ్లీష్ లో అండ్ ఎలా రాస్తారు అంతే. అండ్ రిమెంబర్ ఆల్ ఆర్ స్మాల్ కేస్ లెటర్స్. ఓకే, ఆర్ లోవర్ కేస్ లెటర్స్. ఓకే, అండ్ అనే ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే, సో ఈ ఆపరేటర్ యూజ్ చేయాలంటే దేర్ షుడ్ బి అట్లీస్ట్ 2 స్టేట్మెంట్స్, రైట్. సో ఇఫ్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, ఓకే, both the statements are true, then condition is true. Okay, so description అంటే ఏంటి, description of and operator ఏంటో అర్థమైందా. అండ్ ఆపరేటర్ యూస్ చేశారనుకోండి, దీని ముందు ఒక స్టేట్మెంట్ ఉంటుంది, కండిషనల్ స్టేట్మెంట్, దీని తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఇఫ్ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, దెన్ యువర్ కండిషన్ ఇస్ ట్రూ. ఓకే, ఇఫ్ యూ యూజ్ అండ్. ఓకే, సే ఎగ్జాంపుల్, సరే, సో బి ఈజ్ ఈక్వల్ టు 6 అనుకోండి, నేను ఏం రాస్తున్నాను, బి ఈజ్ గ్రేటర్ దాన్ 3. ఓకే, అండ్ బి ఈజ్ లెస్ దాన్ 5. ఇది నేను రాసింది. సో అవుట్పుట్ ఏమవుతుంది, అవుట్పుట్ రావాలంటే వీటి మొత్తాన్ని ప్రింట్ లో రాయాలి నేను. ఓకే, సో వాట్ విల్ బి ది అవుట్పుట్ ఆఫ్ దిస్ గైస్, సో ప్రింట్ బి గ్రేటర్ దాన్ 3 అండ్ బి లెస్ దాన్ 5 అన్నాను. సో అవుట్పుట్ ఏమవుతుంది, దిస్ ఈజ్ లాజికల్ ఆపరేటర్ అనుకోండి. ట్రూ ఆర్ సునీల్, మీ బి వాల్యూ 6, రైట్. సో 6 అనేది గ్రేటర్ దాన్ 3. ఓకే, ఇది కరెక్టే, కానీ సెకండ్ కండిషన్ ఫెయిల్ అయింది కదా, 6 అనేది లెస్ దాన్ 5 కాదు కదా. ఓకే, సో మీ అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తే రెండు ట్రూ అయితేనే మీ ఆన్సర్ ట్రూ అవుతుంది. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయింది కాబట్టి మీ ఆన్సర్ ఫాల్స్. ఓకే, ఓకే సునీల్, యా. సో ఫస్ట్ ఇక్కడ ఆన్సర్ రాస్తాను, మీకు ఎగ్జిక్యూట్ కూడా చేసి చూపిస్తాను, మీకు అప్పుడు ఇంకా డౌట్స్ పోతాయి. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఓకే, అదే ఇదే స్టేట్మెంట్ నేను ఎగ్జిక్యూట్ చేసి కూడా చూపిస్తాను. We are in logical operators. Okay, నేను a is equal to 6 అని తీసుకున్నాను, ప్రింట్ లో ఇస్తున్నాను, I should give 2 statements. Okay, so my statements are, so a is greater than 3. Okay, and a is less than 5. సో ఏం వస్తుంది, ఫాల్స్ అని వస్తుంది. ఓకే, ఓకే గైస్, సో ఆన్సర్ ఇస్ ఫాల్స్. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఆన్సర్ ఇస్ ఫాల్స్. ఓకే, నౌ సపోజ్ ఇక్కడ నేను సెకండ్ కండిషన్ మార్చాను అనుకోండి, సో 5 కాకుండా ఏజ్ లెస్ దాన్ 5 కాదు, ఏజ్ లెస్ దాన్ 10 అని అనుకోండి, అవుట్పుట్ ఏమవుతుంది, అవుట్పుట్ ట్రూ అవుతుంది. ఎందుకు, ఇక్కడ 6 అనేది లెస్ దాన్ 10. సో ఈ కండిషన్ మరి ఈ స్టేట్మెంట్ ట్రూ అయింది, ఫస్ట్ స్టేట్మెంట్ కూడా ట్రూ అయింది, కాబట్టి మీ అవుట్పుట్ ట్రూ అవుతుంది. ఓకే గైస్, అండర్స్టూడ్. సునీల్ అండ్ కృష్ణ అర్థమైందా. యా, ఓకే సునీల్. సో సెకండ్ ఆపరేటర్కి వెళ్దాం. సెకండ్ ఆపరేటర్ ఇస్ ఆర్. ఓకే, ఇదంతా క్లీన్ చేయాలి, సారీ క్లియర్ చేయాలి, క్లియర్ చేస్తాం.
Okay, so second operator is or. Okay, so or description ఏంటో కూడా చూద్దాం. సో or description ఏంటంటే if any one of the statements, okay, any one of the statements is true, then condition is true. Okay, దీని ఆపరేటర్ ఏంటి, ఆర్ అనేది ఆపరేటర్. ఆర్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తే మీరు ఇక్కడ ఆర్ ఆపరేటర్ కూడా యూ హ్యావ్ టు గివ్ టూ ఆర్ మోర్ స్టేట్మెంట్స్. ఓకే, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద ఎనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ, దెన్ కండిషన్ ఈస్ ట్రూ. ఓకే, అది డెఫినేషన్. ఓకే, నౌ విల్ సీ ఎగ్జాంపుల్. ఓకే, సో సే సమ్ సి ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి. నెగటివ్ వాల్యూస్ ఇస్తాను. సరే, సి ఈజ్ ఈక్వల్ -5 అనుకోండి. ప్రింట్ సి ఈజ్ లెస్ దాన్ -7. ఓకే, ఆర్ ఈజ్ లెస్ దాన్ సి ఈజ్ గ్రేటర్ దాన్ -3. ఏమవుతుంది చెప్పండి? ఇక నేను నెగటివ్ వాల్యూస్ ఇస్తున్నా. సి ఈజ్ -5. ఓకే, సో మీ కండిషన్ ఏమైనా ఇస్తున్నా, సి ఈజ్ లెస్ దాన్ -7 అంటున్నాను, ఆర్ సి ఈజ్ గ్రేటర్ దాన్ -3. ఆన్సర్ ఏమవుతుంది? దీస్ ఆర్ నెగటివ్ వాల్యూస్. ఓకే, సో కొంచెం ఆలోచించి చెప్పండి ఆన్సర్ ఏంటి. వాట్ ఈస్ ఆన్సర్? కృష్ణవేణి, యూ కెన్ ఆల్సో ఆన్సర్. ఏమవుతుంది గైస్? ఆన్సర్ ఏమవుతుంది? కృష్ణవేణి ట్రూ అంటుంది. వాట్ అబౌట్ యూ సునీల్? సునీల్ సునీల్ కూడా ట్రూ అంటున్నారా? సరే, మీరు మర్చిపోతుంది ఏంటంటే దిస్ ఈజ్ అ నెగటివ్. ఓకే, నెగటివ్ వాల్యూ ఇవి. మీ నెగటివ్ వాల్యూ ఆన్సర్ కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే నెగటివ్ తీసేసి చూడండి. సో 5 అనేది లెస్ దాన్ 7. ఓకే, ట్రూ. 5 అనేది గ్రేటర్ దాన్ 3, ట్రూ. బట్ ఇది పాజిటివ్ లో అయితే ట్రూ, కానీ ఇక్కడ మనం నెగటివ్ లో ఉన్నాం. ఓకే, నెగటివ్ లో -5 is not less than -7. సో ఫస్ట్ ఇది ఫాల్స్. ఓకే, అండ్ -5 is not greater than -3. సో సెకండ్ ఫాల్స్. రెండు ఫాల్స్ అయితే ఆర్ కాబట్టి అవుట్పుట్ ఫాల్స్. ఓకే, లెట్ us చెక్. ఓకే, మీకు కన్ఫ్యూజన్ అంటే సి ఇస్ -5. ఓకే, మీరు ఏం చెక్ చేయాలనిపిస్తారు? ఏ ఇస్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ -7 అని చెక్ చేస్తున్నారు. అండ్ ఆర్, అండ్ కాదు, ఆర్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ -3 అండి. ఓకే, మీ అవుట్పుట్ విల్ బి ఫాల్స్. ఓకే, ఓకే, అర్థమైందా సునీల్ అండ్ కృష్ణవేణి? ఆన్సర్ ఇస్ ఫాల్స్, నాట్ ట్రూ. ఓకే, ఫాల్స్ ఎందుకు అర్థమైంది? ఆర్ అనే ఆర్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తే ఎనీ వన్ స్టేట్మెంట్ ట్రూ అయినా మీకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఓకే, సో ఏం చేద్దాం అంటే యూఆర్ సేయింగ్ ఏ ఇస్ -5 అండ్ ఏ ఇస్ లెస్ దాన్ -4 అన్నా. ఓకే, అండ్ నేను ఓన్లీ ఒక్క వాల్యూనే మార్చాను. సో ఇది నెగిటివ్ కాబట్టి -5 ఇస్ ఆల్వేస్ లెస్ దాన్ -4. సో ఈ స్టేట్మెంట్ ట్రూ అయింది. సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయినా కూడా మీ అవుట్పుట్ ట్రూ అవుతుంది. ఓకే, సో చూడండి, మీ అవుట్పుట్ విల్ బి ట్రూ. ఓకే, అండర్స్టూడ్ గైస్? నెక్స్ట్ అండ్ లాస్ట్ ఆపరేటర్ ఇన్ లాజికల్ ఆపరేటర్స్ ఏంటి అంటే నాట్. ఓకే, విల్ సీ అబౌట్ నాట్ అనే ఆపరేటర్. సో థర్డ్ ఆపరేటర్ ఇస్ నాట్. ఓకే, నాట్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఇట్ రివర్సెస్, ఓకే, ది లాజికల్ కండిషన్.
సో మీ నాట్ డిస్క్రిప్షన్ ఏంటి, మీరు నాట్ అనే ఆపరేటర్ యూజ్ చేసి ఇట్ రివర్సెస్ ద లాజికల్ కండిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి, ప్రింట్ ఇస్తేనే ఆన్సర్ వస్తుంది. ఏ గ్రేటర్ దాన్ 3, ఓకే, ఆర్ ఈజ్ లెస్ దాన్ 4. ఇక్కడ మనం ఆర్ ఇచ్చాం, ఓకే, దీన్ని ఇది ట్రూ, ఓకే, ఇది ఫాల్స్, బట్ మీరు ఆర్ ఇచ్చారు కాబట్టి ఇది ఆన్సర్ ఏంటి ట్రూ. ఓకే, ఇప్పుడు నేను ఈ ముందు మొత్తం స్టేట్మెంట్ ముందు నాట్ ఇచ్చాను అనుకోండి. సో అంటే ఏంటి, ప్రింట్ నాట్ ఇచ్చి ఫస్ట్ ఆపరేట్, తర్వాత ఇది ఇస్తున్నాయి అంటే ఏ గ్రేటర్ దాన్ 3, ఓకే, ఆర్ ఏ లెస్ దాన్ 4. ఇలా ఇస్తే ఏమవుతుంది, మీరు నాట్ లేకుండా మీ ఆన్సర్ ఇస్ ట్రూ. ఓకే, నాట్ ఆపరేటర్ ఇచ్చారంటే ఏంటి, ఇట్ విల్ రివర్స్, కాబట్టి ట్రూ కాస్తే ఏమవుతుంది, ఫాల్స్. ఓకే, అండర్స్టూడ్ గైస్? ఎగ్జాంపుల్ అర్థమైందా? సునీల్ అండ్ కృష్ణవేణి ఎగ్జాంపుల్ అర్థమైందా? నాట్, మీకు నాట్ అనేది 2 స్టేట్మెంట్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదు నాట్కి. ఓకే, నాట్కి 2 ఆర్ మోర్ స్టేట్మెంట్స్ ఇవ్వాలని లేదు. మీరు నాట్ని డైరెక్ట్గా కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇఫ్ ఐ గివ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్, ఓకే, నేను ప్రింట్ నాట్ ఏ అని అనుకోండి, ఏమొస్తుంది, మీకు అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. ఓకే, సో నాట్ ఒక్కటే మీరు, నాట్ అనే ఆపరేటర్ ఒకటే మీరు సింగిల్ వాల్యూతో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, బట్ అండ్ అండ్ ఆర్ కి కంపల్సరీ మీకు 2 స్టేట్మెంట్స్ కావాలి, అట్లీస్ట్ 2 స్టేట్మెంట్స్. ఓకే, నాట్ ఒక్కటే మీరు సింగిల్ వాల్యూతో కూడా యూజ్ చేయొచ్చు, మీకు అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్ కూడా ఒకసారి చూద్దాం. ఐ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, సో ఇఫ్ ఏస్ 5 అనుకోండి, మీరు ఇక్కడ నాట్ ఇస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ కండిషన్ రాదా, ఏ ఇస్ గ్రేటర్ దాన్ 6 ఆర్ ఏ ఇస్ లెస్ దాన్ 9. ఓకే, ఇది ఆర్ ఇస్తున్నాను నేను. ఏ గ్రేటర్ దాన్ 6 అనే కండిషన్ ఫాల్స్ అయింది, ఎందుకు ఏ ఇస్ 5, బట్ స్టిల్ ఏ ఇస్ లెస్ దాన్ 9 అనే కండిషన్ ట్రూ అయింది, అది ఏ ఇస్ 5. దీని మొత్తం అవుట్పుట్ ట్రూ. ఓకే, బట్ నేను ఇక్కడ దీని ముందు నాట్ ఇచ్చాను. ఓకే, సో నాట్ దీని ముందు ఇస్తే ఏమవుతుంది, నాట్ విల్ రివర్స్ ది కండిషన్, సో అవుట్పుట్ ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. ఓకే, మీకు ఫాల్స్ వచ్చింది. ఓకే, ఇదే కాదు, ఏమన్నా నాట్ అనే ఆపరేటర్ మీరు డైరెక్ట్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో I take some d is equal to false. ఓకే, అండ్ ప్రింట్ లోపల నాట్ డి అని ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుంది, మీకు అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. ఓకే, అర్థమైందా, మీకు అవుట్పుట్ ట్రూ అనే వచ్చింది. సో ఎనీ డౌట్స్ గైస్, ఎనీ డౌట్స్? లాజికల్ ఆపరేటర్స్ లో కూడా ఎనీ డౌట్స్? సునీల్, ఎనీ డౌట్స్? అండర్స్టూడ్ సునీల్ అండ్ కృష్ణవేణి? సో మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. ఓకే, వెరీ సింపుల్ టాస్క్. ఏంటంటే మీకు ఆపరేటర్స్ అర్థమయ్యాయి కాబట్టి మీరు రెండు టేక్ 2 వాల్యూస్ ఫ్రమ్ యూజర్. ఓకే, సో క్వశ్చన్ రాస్తాను ఫస్ట్. రైట్ ఎ ప్రోగ్రామ్, ఓకే, టు టేక్ 2 values from user and check which is the smaller value. Okay, మీ క్వశ్చన్ ఏంటి అంటే అర్థమైందా? మీ క్వశ్చన్ ఏంటి, యూ హావ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ టు టేక్ 2 values ఫ్రమ్ యూజర్. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి 2 వాల్యూస్. ఓకే, అండ్ చెక్ ఆ రెండిటి వాల్యూ ఏది స్మాలర్ వాల్యూ అని చెక్ చేయాలి. సో ఇది మీకు టాస్క్ లాగా ఇస్తున్న, ఇంటికి టుమారో ఐ విల్ ఆస్క్ యూ ది కోడ్. ఓకే, అటెంప్ట్ చేయండి, అంత కష్టం అయితే ఏం కాదు, మీరు చెక్ చేయాలి. ఓకే, సో చెక్ చేయాలంటే ఎలా చెక్ చేస్తారు,
సో సింపుల్గా చెప్పాలంటే మీ ఫస్ట్ వాల్యూ యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి ఇంట్ ఇన్పుట్ అని ఇస్తారు. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు సేమ్ నాకు సపోజ్ ఏ అనే దాంట్లో యూజర్ 6 ఇచ్చాడు అనుకోండి, బి అనే దాంట్లో యూజర్ 8 ఇచ్చాడు అనుకోండి, నాకు అవుట్పుట్ ఏం కావాలి చెప్తున్నా. అవుట్పుట్ షుడ్ బి బి ఈ స్మాలర్ అని రావాలి. జస్ట్ ఒక ఈ రెండిటి వాల్యూస్ లో ఏది స్మాలర్ అని రావాలి. సో ఇక్కడ ఏ 6 సారీ ఏ is స్మాలర్ సార్ ఏ స్మాలర్ అని రావాలి. ఓకే, ఇప్పుడు ఏ 6 బి is 8 కదా. సో అవుట్పుట్ ఏమని రావాలి, ఏ స్మాలర్. ఏ is 6 కాదు, సపోజ్ 11 అనుకోండి, ఏమని రావాలి, బి is స్మాలర్ అని రావాలి. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్. సో ట్రై చేయండి, రాకపోతే ఎలాగ రేపు చెప్తాను, కానీ ట్రై చేయండి. ఓకే, విల్ యూ డూ గైస్? సునీల్ అండ్ కృష్ణ అని. ఓకే ఓకే గైస్, సో రేపు ట్రై చేయండి. మీరు మీకు ఆన్సర్ వస్తే నేను మిమ్మల్ని కోడ్ అడుగుతాను. ఓకే, సో కోడ్ కూడా రెడీగా పెట్టుకోండి. ఓకే గైస్, సో టుమారో విల్ కంటిన్యూ విత్ fourth operator, which is assignment operators. Okay guys, so we'll meet tomorrow. Any doubts till now? No doubts? Yeah. Okay guys, so we'll meet tomorrow. Make రేపు కూడా ఆపరేటర్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే బాయ్ గైస్. సో టుమారో క్లాస్ టైమింగ్స్ అనేది ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు మీకు చెప్తారు. ఓకే, రేపు క్లాస్ విల్ బి ఆన్ ఆపరేటర్స్. ఓకే, థ్యాంక్ యూ గైస్. యా, థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ టుమారో.